ఉచితం ఉచితం ఉచితం. పూర్తిగా 24 కర్మ విమోచన హోమాలు ఉచితం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం 1 నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. డిఎన్ఏ ఆస్ట్రాలజీ వాట్సాప్ గ్రూప్ సభ్యులకు నమస్కారములు. ఈరోజు తండ్రి ప్రొఫెషన్ లేదా జాబ్ని తన బిడ్డలు కొడుకు కావచ్చు లేదా కూతురు కావచ్చు చేయవచ్చా అనే మీమాంస మిమ్మల్ని వెంటాడుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతకు మునుపు నేను చెప్పినటువంటి క్లాసులో సూర్యుని కర్మ రిజిస్ట్తో బేస్ చేసుకుని తండ్రి యొక్క వృత్తిని కొడుకు లేదా కుమార్తెలు చేయవచ్చా అని చూశాం. అంటే చేయకూడదు అని కూడా చెప్పాను. కానీ ఇందులో ఒక సందేహం మీకు వచ్చి ఉంటుంది. అదేంటంటే తండ్రి యొక్క ఉద్యోగం బిడ్డలకు ప్రాప్తిస్తుందా అని. పోయిన క్లాసులో చెప్పింది ఏమిటంటే ఒకరికి సూర్యుని కర్మ రిజిస్ట్రీ ఉందంటే ఆ జాతకుడు ఒక బిజినెస్ని ప్రారంభిస్తున్నారు, ఒక వృత్తిని తీసుకుని చేస్తున్నారు. అయితే ఆ బిజినెస్ లేదా వృత్తి అంతకు మునిపే తన తండ్రి చేసిందైతే, అంటే తండ్రి చేసిన బిజినెస్ లేదా షాప్ని ఇతని చేతుల్లో తీసుకుని నడుపుతున్నారనుకుంటే ఇతని జాతకాన్ని పూర్తిగా చూడకుండా మొదట ఈ వృత్తి ఇతనికి సెట్ అవుతుందా లేదా అని చూడకుండా ఆ వృత్తిలో కానీ అడుగు పెడితే నష్టపోతారు. ఆ వృత్తిలో అనవసరంగా ప్రభుత్వ సమస్యలు వస్తాయి, అలాగే చట్ట సమస్యలు వస్తాయి. ఆ వృత్తిని కొనసాగించలేక ఆపేయాల్సి వస్తుందని నేను ఇంతకుముందు చెప్పిన విషయం నిజమే. అయితే చాలామందికి ఒక డౌట్ వస్తుంది. అదేమిటంటే, గురుగారు, ఒకవేళ తండ్రి డాక్టర్గా ఉంటే, ఒకవేళ తండ్రి ఒక జ్యోతిష్యుడిగా ఉంటే, అలాంటప్పుడు వాళ్ళ బిడ్డలు కూడాను డాక్టర్ కోర్స్ చదువుతుంటారు. కొంతమంది తండ్రి చేతనే నేర్చుకుంటుంటారు జ్యోతిష్యాన్ని. అలాగా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి కూడాను అతను వాలంటరీగా రిటైర్మెంట్ చేసేస్తే ఆ బిడ్డలకి అదే ఉద్యోగం కంటిన్యూ అవుతుంది. లేదా దురదృష్టవశాత్తు తండ్రి ఏదో ఒక విపత్కర పరిస్థితుల్లో యాక్సిడెంట్లుగా చనిపోతే ఆ తండ్రి చేస్తున్న ఉద్యోగ సంబంధమైన డిపార్ట్మెంట్లోనే కుమారుడికి అర్హత ఉంటే లేదా కుమార్తెకి అర్హత ఉంటే ఆ ఉద్యోగాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు ఎలా గురువుగారు అని మీరు అడగొచ్చు. అప్పుడు ఎవరెవరికి తండ్రి ప్రొఫెషన్ అలాగే బిడ్డలకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది కూడా మీరు ఒక డౌట్గా క్రియేట్ చేస్తారు. అనే సందేహం వచ్చినప్పుడు మీరు అడిగినప్పుడు నేను సమాధానం చెప్పాలి కదండి. దీనికి చాలా కాంబినేషన్స్ ఉంటాయి. ఎందుకంటే తండ్రి ఒకవేళ ఒకే ఒక ప్రొఫెషన్ చేయాలని అవసరం లేదు. అందరు తండ్రులు ఒకరు డాక్టర్గా ఉంటారు, ఒకరు ఇంజనీర్గా ఉంటారు, ఒకరు సివిల్ ఇంజనీరింగ్గా ఉంటారు, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్గా ఉంటారు, ఒక గవర్నమెంట్ జాబ్లో ఉండి గవర్నమెంట్ బ్యాంకులోనే పనిచేస్తుంటారు, లేదా గవర్నమెంట్ టీచర్గా ఉంటారు, ఒక ప్రొఫెసర్గా ఉంటారు, ఒక కాలేజీలో లెక్చరర్స్గా ఉంటారు. ఇలాగా ప్రొఫెషన్స్, జాబ్స్, వృత్తులు అనేవి పలు విధాలుగా ఉంటాయండి. అన్నింటినీ ఒకే చట్టంలో తీసుకొని రాలేము కదా. కానీ తండ్రి యొక్క వృత్తి, తండ్రి యొక్క జీవనము బిడ్డకి అలాగే కంటిన్యూ కావాలంటే మొదట దానికి తగిన విధంగా జాతకంలో గ్రహ అమరిక అనేది ఉండాలండి. అదేంటంటే తండ్రి ఉద్యోగము, ఒకవేళ తండ్రి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు అనుకుందాం, అదే ఉద్యోగము అలాగే కొడుక్కి వస్తూ ఉంది. ఉదాహరణకి చూడండి, ఒక తండ్రి ఒక స్టేషన్ మాస్టర్గా ఉంటారు, అదే ఉద్యోగాన్ని అలాగే కొడుక్కి వస్తూ ఉంటుంది. తండ్రి ఒకవేళ హోటల్ బిజినెస్ చేస్తుంటారు, అదే వృత్తిని కొడుకు కొనసాగిస్తుంటారు. మొదట దీనికంటూ ఒక జాతక అమరిక అంటూ ఒకటి ఉండాలి కదండి.
కర్మ రిజిస్ట్రీ గురించి వదిలేయండి. ఎవరికి ఈ విధమైనటువంటి జాతక అమరిక ఉంటుందో చూస్తే తెలుస్తుంది. ఒకరి జాతకములో తండ్రి చేసిన వృత్తినే లేదా బిజినెస్ని కనీసం పూర్వం పెట్టినటువంటి నేమ్ ప్లేట్ని కూడా మార్చకుండా చూస్తున్నవారు చాలామంది ఉంటారు. అయితే మొదట ఆ జాతకములో 2 విధాలైనటువంటి భావ కలయికలు ఉంటాయండి. లగ్నం నుండి 2, 6 భావాల కలయిక మరియు 6, 10 భావాల కలయిక, 2, 6 మరియు 6, 10 వేర్వేరుగా జాతకములో 2, 6 మరియు 6, 10 భావాల కలయిక లేదా 2, 6, 10 భావ కలయికల పొందటం. బాగా గమనించండి. 2వ భావము 2వ అధిపతి మరియు 6వ భావము 6వ భావాధిపతి, 10వ భావము 10వ భావాధిపతి, ఈ 3 భావాలు మరియు భావాధిపతులు కలయిక పొందటం అనేది చాలా అవసరమండి. 2, 6, 10 అని చెప్పిన విషయంలో ముఖ్యంగా గమనించాల్సింది, దీంతో పాటు ఇది కాకుండా తండ్రి ప్రొఫెషన్ లేదా తండ్రి చేస్తూ ఉండినటువంటి ఉద్యోగము కొడుకుకే రావాలంటే కర్మ సంబంధం అనేది ఉండాలండి. అదేమిటంటే 6, 12, 10, 12 లేదా 6, 10, 12. ఇక్కడ 2, 6, 10 జాతకానికి ప్రాప్తినిస్తుంది. 6, 10, 12 అనేది కర్మ బంధాన్ని తెలియజేస్తుందండి. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఎందుకంటే 12వ భావము సూర్యుని కర్మ చెప్పే భావం మీకు తెలిసి ఉంటుంది. అది మీకు ముందుగానే నేను చెప్పున్నాను కూడా. కాలపురుషునికి మీనము 12వ భావం. ఆ మీనమే సూర్యుని కర్మ రిజిస్ట్ని కలిగినటువంటి ఇల్లు. ఈ ఇల్లు కేతువుకి మూల త్రికోణపు ఇల్లు అని కూడా తెలుసు మీకు. డిఎన్ఏ ప్రకారము ఒకరు తండ్రి వృత్తిని కానీ తండ్రి చేసే ఉద్యోగాన్ని కంటిన్యూ చేయాలంటే జనరల్గా ఉద్యోగ స్థానాన్ని లగ్నం నుండి 6వ భావం అంటామండి. ప్రొఫెషన్ స్థానము అంటే జనరల్గా కెరీర్ గురించి చెప్పే స్థానం అది 10వ భావం. అప్పుడు 6, 10తో 12వ భావము కర్మ సంబంధాన్ని కలిగి ఉండాలండి. భావరీతిగా చూస్తే 2, 6, 10 అమరిక కలగాలి. ఇప్పుడు ఎందుకు 2, 6, 10 అనే కాంబినేషన్ని తీసుకున్నామో తెలుసుకుందాము. దానికి ఒక కనెక్షన్ ఉందండి. అది నేను ఇప్పుడు విపులంగా మీకు చెప్పబోతున్నాను. అదేమంటే మీ యొక్క జాతకంలో ప్రొఫెషన్ని చెప్పే భావం ఏదండి? 10వ భావం. అదే ఉద్యోగాన్ని చెప్పే భావం ఏది? 6వ భావం. ఇది సర్వీస్ చెప్తుంది, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ చేసే పనులన్నీ గురించి కూడా చెప్తుంది. అదే పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే ఏమంటారు దీన్ని? భాగస్వామి వ్యాపారాల గురించి చెప్పేదాన్ని 7వ భావము అంటారు. అప్పుడు ఉద్యోగాన్ని గురించి ఇన్డెప్త్గా చూడాలంటే ఏ భావం చూడాలండి? 6వ భావాన్ని చూస్తాం. ఇప్పుడు ఒకవేళ మీ తండ్రి జాతకం మీ చేతిలో లేదనుకుంటే, అంటే ఒకవేళ మీ యొక్క నాన్నకి డేట్ ఆఫ్ బర్తే లేదు అనుకుందాం, అప్పుడు మీ జాతకాన్ని ఆధారంగా చేసుకుని అప్పుడు మీ తండ్రి యొక్క ప్రొఫెషన్ ఏమిటో తెలుసుకునే అవకాశం ఏమైనా ఉందా అంటే, మీ జాతకాన్ని తీసుకొని మీ తండ్రి వృత్తిలో ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ఎలా చూస్తామంటే భావ చూడాలండి. మీ వృత్తిని మీ లగ్నం నుండి 10వ భావం చెబితే మీ తండ్రి భావం 9 కదండి మీ లగ్నం నుండి.
అప్పుడు ఆయన వృత్తిని చెప్పేది ఏమిటి? 9 అనేది మీ తండ్రి అయితే అది లగ్నంగా భావించండి. తండ్రికి 9కి 10వ భావము, అది మీ లగ్నానికి ఎన్నవ భావం అవుతుందండి? లెక్క కట్టండి, 6వ భావం అవుతుంది. అప్పుడు మీ తండ్రి ప్రొఫెషన్ని మీ జాతకములో 6వ భావాన్ని చెప్తుంది. మీ ఉద్యోగ స్థానము మీ లగ్నం నుంచి 6వ భావము చెబితే మీ తండ్రి చేసినటువంటి లేదా చేస్తున్నటువంటి ఉద్యోగ భావాన్ని లెక్క కట్టాలంటే 9కి 6వ భావముని లెక్క కట్టాలండి. అది మీ లగ్నానికి ఎన్నవ భావం అవుతుంది? 2వ భావం అవుతుంది. అందువలననే 2, 6, 10 మీకైతే 6, 10 ఉద్యోగం మరియు వృత్తిని తెలియజేస్తుంది. కానీ మీ తండ్రికి చెప్పాలంటే 6వ భావం ప్రొఫెషన్ అయితే ఉద్యోగం అని చెప్పే భావం 2వ భావం అవుతుంది మీ లగ్నం నుంచి. కనుక 2, 6, 10 భావ కలయిక లేదా ఆ యొక్క భావాలలో ఉన్నటువంటి గ్రహాల దృష్టి ఉంటే తండ్రి వృత్తి కొడుకు వచ్చే ప్రాప్తం ఉంటుందా లేదా? ఇది ఒక ఆప్షన్ మాత్రమే. దాని అర్థం చేసుకోవాలా. కర్మ సంబంధం కూడా కావాలి కదా. అక్కడ సూర్యుని కర్మ సంబంధం ఉంటేనే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తండ్రి ప్రొఫెషన్ని కొడుకు కంటిన్యూ చేస్తాడు, చేయగలిగే ప్రాప్తం అనేది ఒకటి ఏర్పడుతుంది. అప్పుడు సూర్యుని కర్మారిజిషన్ ఇచ్చే భావం ఏదండి? 12వ భావం. గ్రహాల్లో కేతువు అంటే గ్రహాల్లో కేతువు మరియు భావాల్లో 12వ భావము భావాధిపతి 6వ భావముతోనూ లేదా 10వ భావముతోనూ కంబైన్ అవ్వాలి. అంటే ఇక్కడ ఒకటి గమనించండి, 6, 10, 12 లేదా 6వ భావము లేదా 10వ భావము ప్లస్ కేతువు, ఈ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలండి. అలా ఉంటేనే తండ్రి యొక్క ఉద్యోగం కానీ వృత్తి కానీ కొడుకుకి ప్రాప్తిస్తుంది. కానీ దీనిలో చాలా కాంబినేషన్స్ ఉంటాయండి. మనం ఇక్కడ బేసిక్స్ మాత్రమే, అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, అవుట్లైన్లోనే మన అవుట్లైన్ మాత్రమే టచ్ చేస్తున్నాము. బాగా గమనించి చూడండి, ఎవరెవరి జాతకాల్లో తండ్రి జాబ్ అలాగే కొడుకు వచ్చి ఉంటుందో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండానే వృత్తి లేదా బిజినెస్లో నేమ్ ప్లేట్ను కూడాను మార్చకుండా కొడుకుకి వచ్చి ఉంటుందో వారి జాతకాలు ముందర పెట్టి పరిశీలించండి. 2, 6, 10 లేదా 6, 10, 12 లేదా 6, 10 కేతు అమరిక ఉన్న వారికే తండ్రి వృత్తి లేదా ఉద్యోగము పొందే ఒక ఆప్షన్ ఉంటుందండి. అలాగని ఈ కాంబినేషన్ ఉందని తండ్రి చేసే వ్యాపారాన్ని అలాగే కొడుక్కి సెట్ అయిపోతుందని మాత్రం వాళ్ళ తల మీద రుద్దకండి. ఇది ఒక అవకాశం మాత్రమే. ఇది మనకి పాజిటివ్ని లేదా నెగిటివ్ని కూడా చెప్తుంది. అందులో పాజిటివ్ ఏదంటే బిడ్డ జాతకాన్ని తీసుకొని అది సూట్ అవుతుందా, అతని జాతకంలో తండ్రి వృత్తిని కానీ ఉద్యోగాన్ని కానీ చేస్తే అతను గొప్ప స్థాయికి వస్తాడా లేదా అన్న అంశాలని, అతను బాగా సెటిల్ అవుతాడన్న అంశాలని బాగా 1కి 10 సార్లు చూసి అప్పుడు మాత్రమే మనము వారికి గైడ్ లైన్స్ ఇవ్వాలండి. నేను ప్రిడిక్షన్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు, గైడ్ లైన్లు మాత్రం ఇవ్వగలుగుతుంది మన యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ. ఇది గమనించి మీ దగ్గరికి వస్తున్నటువంటి జాతకాలలో మా నాన్న ఈ పని చేస్తున్నారు, ఈ పనిని మేము తీసుకోవచ్చు అంటే అప్పుడు ఈ కాంబినేషన్ అనేది ఉందా లేదనేది చూసి మీరు నిర్ణయం తీసుకోండి. శుభం.